హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్కి థియేటర్లు ఇవ్వట్లేదు, ముఖ్యంగా హనుమాన్ సినిమాకి ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కూడా విపరీతంగా ఆయన పైన మండిపడుతున్నారు. అండ్ ఆయన ఒక తమిళ్ మూవీ శివకార్తికేయన్ నటించిన ఐలాండ్ మూవీకి థియేటర్లు ఇచ్చారని కూడా ఒక పుకారైతే బయటకు వచ్చింది. మరి అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఏంటి? అంటే ఆయన చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఒక సినిమా వెనక్కి వెళ్ళింది. రవితేజ సినిమా ఈగల్ వెనక్కి వెళ్ళింది. అవును. అది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ వెనక్కి వెళ్ళింది అనేది వాస్తవం. అంటే పోటీని నివారిద్దాము, కుమ్మక్కు రిలీజులు అనేది ఒక సిస్టమ్ కొంతకాలం క్రితం దిల్ రాజు గారే ఇంట్రడ్యూస్ చేశాడు ప్రపంచానికి. అంటే ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసి ఒకే సినిమా అన్ని థియేటర్స్లోనూ వేసేసి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేసుకుని ఎంతవరకు వసూలు చేసుకోగలమో అంతవరకు వసూలు చేసేసుకున్న తర్వాత రెండో సినిమా అంటే గ్యాప్ కనీసం 1 వీక్ ఉండేటట్టు చూసుకునేవాడు సినిమాకి. ఈ మధ్యలో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిపోతే పెద్ద సినిమా రిలీజ్ టైంకి వాటి పరిస్థితి ఎలా ఉన్నా కానీ తీసేసేవాళ్ళు. అంటే కొంచెం అప్పుడే హోప్ చిగురిస్తున్నటువంటి దశలో ఉందనుకోండి చిన్న సినిమా, నిర్దాక్షిణ్యంగా దాన్ని తీసేసి ఈ పెద్ద సినిమా వేసేవాళ్ళు. వేసేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అదే టైంలో దాసరి నారాయణరావు గారు ఆ నలుగురు ఇండస్ట్రీలో పర్టికులర్గా చిన్న సినిమాని చంపేస్తున్నారు అని ఆయన చాలా సీరియస్గా గొడవ పెట్టాడు. ఆ నలుగురు ఎవరెవరు అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి అప్పట్లో. అంటే చిన్న సినిమాని చంపేస్తున్నారు పెద్ద సినిమా కోసం, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వట్లేదు చిన్న సినిమాకి అనేది ప్రధానంగా ఆయన ఆర్గ్యుమెంట్. ఇలాంటి కండిషన్స్ ఉంటే నాలాంటి వాడు డైరెక్టర్ అయ్యేవాడు కాదు అని కూడా మాట్లాడేవాడు ఆయన దాసరి. ఇది ఆ టైంలో జరిగింది. తర్వాత నెమ్మదిగా మారింది సీన్ మారి పర్టికులర్గా దూకుడు అనే మహేష్ బాబు సినిమా, దాంతోపాటు ఊసరవల్లి అనేటువంటి ఎన్టీఆర్ సినిమా, ఈ రెండు ఒకే టైంలో పడ్డాయి పండక్కి. 1 రోజు 2 రోజుల గ్యాప్లో రిలీజ్ చేశారు సినిమాలు. అది హిట్ అయింది, ఇది యావరేజ్ అయిపోయింది. ఊసరవల్లి దాంతో పోటీ పడలేకపోయింది. దానిలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళిపోయింది. మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు వెళ్ళిపోయింది. సో సినిమా బాగుంటే అదే థియేటర్స్ని పెంచుకుంటుంది, అదే స్క్రీన్స్ని పెంచుకుంటుంది అని మొన్న కూడా మాట్లాడాడు ఆయన. ఆరోగ్యకరమైనటువంటి పోటీ, కనీసం 3-4 సినిమాలు ఉండి 2 సినిమాలు తప్పుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేది ఒక అవగాహన మేరకు మాట్లాడాడు ఆయన. అలాగే దిల్ రాజు గారి మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి కుమ్మక్కు రిలీజుల డిజైనర్ ఆయనే. అలాగే ఆయన మీద గతంలో ఒక విమర్శ ఉంది. అంటే ఆయనే ఒక టైంలో డబ్బింగ్ సినిమాలు పండక్కి వద్దు పెట్టకండి అన్నాడు. ఆ తర్వాత ఆయనే ఒక సినిమా తీసి లాస్ట్ సంక్రాంతికి రంగంలో దింపాడు, విజయ్తో, వారసుడు అని. ఈ వారసుడు అనే సినిమా రిలీజ్ ఉంటుంది, అది స్ట్రైట్ సినిమా అన్నారు. అంటే దాని షూటింగ్ విషయంలో కూడా కొంచెం గొడవైంది. షూటింగ్ టైంలో కూడా నిజానికి నిర్మాతల మండలి షూటింగ్ల సమ్మె ప్రకటించిన టైంలో ఈ సినిమా షూటింగ్ నడిచింది. అప్పుడేం చెప్పాడు ఆయన, అది తమిళ సినిమా కాబట్టి షూట్ చేశాము, తెలుగు సినిమా కాదు కాబట్టి తెలుగు సినిమాల వరకు మాత్రమే షూటింగ్లు వద్దు అనుకున్నాం అని చెప్పాడు ఆయన. ఆ ప్రకారం చూస్తే అది డబ్బింగ్ సినిమా వచ్చింది రిలీజ్ అయ్యే టైంకి, కానీ బైలింగ్వల్ కాబట్టి రిలీజ్ చేస్తాను అన్నాడు. అప్పుడు 2 నాలుకల ధోరణితో దిల్ రాజు గారు వ్యవహరిస్తున్నారు అనే మాట చాలామంది మాట్లాడారు. ఫైనల్గా ఆ సినిమా రిలీజ్ అయింది, అది దాని షేర్ అది కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది, అయిపోయింది ఆ చరిత్ర. అదే టైంలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, చిరంజీవి బాలకృష్ణ, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. ఆ 2 సినిమాలు కూడా పెద్ద హిట్ అయినాయి, 2 భారీగానే వసూలు చేసినాయి, ఏది తగ్గల. కాకపోతే వాల్తేరు వీరయ్యకి కొంత ఎడ్జ్ వచ్చింది.
అవును. అది బాలకృష్ణకి సక్సెస్ఫుల్ సినిమానే, ఫ్లాప్ అవ్వలేదు సినిమా. అది కూడా భారీ వసూళ్లే సాధించింది. 2 ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి. అవును. 'మైత్రి' మూవీ మేకర్స్. ఒకే హీరోయిన్ కూడా. అవును. సో అది ఒక వ్యవహారం. అది అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఈయన చేతుల్లో సినిమా లేదు. దిల్ రాజు గారి సినిమా లేదు ఇప్పుడు. ఆయన వాంటెడ్గానే తన సినిమా ఒకవేళ గేమ్ చేంజర్ ఉంటే సంక్రాంతికే పెట్టేవాడు ఆయన. ఆ మాట అన్నాడు ఆయన. నా సినిమా ఉంటే సంక్రాంతికే పెట్టేవాడిని, కానీ అది భారతీయుడు 2 అనేటువంటి వ్యవహారంలో ఇరుక్కుని సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ప్రజెంట్ ఆయన సినిమా లేదు. కాబట్టి ఆగాడు. అలాగే ఈ హనుమాన్ సినిమాకి దానికి కూడా ఆయన చెప్పాడు. అంటే ప్రొడ్యూసర్ రాలేదు, డైరెక్టర్ వచ్చాడు నాతో మాట్లాడటానికి అని కూడా చెప్పాడు ఆయన. డైరెక్టర్ వచ్చాడు ప్రశాంత్ వర్మ, అతనితో మాట్లాడాను. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి మేము అక్కడ కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సంక్రాంతికి వచ్చేస్తామన్నారు వాళ్ళు. అందుకని అనివార్యంగా థియేటర్స్ కేటాయిస్తున్నామని చెప్పాడు ఆయన. ఓపెన్గానే ఉంది వ్యవహారం. కాకపోతే ఆయన ప్రత్యేకంగా ఆ పేరు మెన్షన్ చేయటం వలన దీనికి ఏదో స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది అనే ప్రచారం మొదలైంది. దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా వాడుకున్నారు హనుమాన్ టీం వాడుకున్నారు. ఈ విషయం కొంత మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు కూడా మాట్లాడాడు. ఆ మాట్లాడింది కూడా కొంచెం యాడ్వర్స్గా బయటకు పంప్ చేస్తున్నారు, కానీ వాస్తవంగా చిరంజీవి గారు యాడ్వర్స్గా మాట్లాడలేదు. దిల్ రాజు మీద నెగిటివ్గా మాట్లాడలేదు. దిల్ రాజుకి మెగాస్టార్ వార్నింగ్ టైప్లో థంబ్నెయిల్స్ పెట్టి వార్త సర్క్యులేట్ అవుతోంది, కానీ వాస్తవంగా ఆయన మాట్లాడిన దానిలో దిల్ రాజు మీద క్రిటిసిజం లేదు. కేవలం ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద దాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఆ రోజు ప్రెస్ మీట్లో దిల్ రాజు ఏం మాట్లాడాడో దాన్నే మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. చేస్తూ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, దీనికి రాముడి ఆశీస్సులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంతే తప్ప దిల్ రాజు ప్రస్తావన అయితే చేశాడు. ఆ ప్రస్తావన చేయటం కూడా ఆయన మాట్లాడిన మాటల్ని చెబుతూ వాటికి కొంత వివరణ జోడించాడు. అది ఆయన చేసినటువంటి పద్ధతి. అలాగే ఇంకొక విషయం చెప్పాడు, సినిమాలో విషయం ఉంటే చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాగా అవుతుంది, పెద్ద సినిమాల మధ్యలో పడినంత మాత్రాన ఒక చిన్న సినిమా నాశనం అయిపోదు, అందులో కంటెంట్ ఉంటే అని శతమానం భవతి పోలిక తీసుకొచ్చాడు దిల్ రాజు గారి సినిమా. అప్పట్లో దిల్ రాజుని అడిగాను నేను, మరి బాలకృష్ణ సినిమా ఉంది, నా సినిమా ఉంది, ఈ సినిమాని మధ్యలో ఎలా రిలీజ్ చేస్తావు అంటే, పర్వాలేదండి దీని ఆడియన్స్ దీనికి ఉంటారని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. అతను రిలీజ్ చేశాడు. నిజంగానే అది గెయిన్ అయింది సినిమా. అవును. పైగా 100-150 సినిమాలు. ఆయనది 100వ సినిమా బాలకృష్ణది, ఇది 150వ సినిమా. ఆ మధ్యలో శతమానం భవతి బాగానే. గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటి, ఖైదీ నెంబర్ 150. ఆ టైం వాటి మధ్యలో ఈ సినిమా వేశాడు, చిన్న సినిమా, కానీ అది కూడా బాగానే కలెక్ట్ చేసింది. కాబట్టి కంటెంట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ సినిమా పెద్ద సినిమాలు నా గుంటూరు కారం, సైంధవ్, ఈ వరుస అంటే తర్వాత నాగార్జున సినిమా ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమాలో కంటెంట్ ఉందని జనం ఫీల్ అయితే ఇది కూడా వెళ్ళిపోతుంది పైకి అని ఏదైతే దిల్ రాజు మాట్లాడాడో అదే మాటల్ని ఆయన మరింత వివరంగా చెప్పాడు తప్ప కాంట్రడక్ట్ చేయలేదు కూడా. కాంట్రడక్షన్లోకి వెళ్ళలేదు ఆయన. ఒక కాంట్రవర్సీలోకి కాంట్రడక్ట్ చేసే ప్రయత్నం చేయలే. అది గమనించాలి. కాబట్టి హనుమాన్కి థియేటర్స్ లేవు అనేది కాదు. వాళ్ళు అంటే నిజానికి ఇప్పుడు థియేటర్స్ అనే మాట కూడా వెళ్ళిపోయింది, స్క్రీన్స్ అనే మాట కూడా వెళ్ళిపోయి షోస్ కిందకు వచ్చాం. షోస్ షేరింగ్ అనే పదం ఇప్పుడు ట్రెండీగా మారింది. ఏ సినిమాకి ఎన్ని షోస్ ఇస్తున్నారు అనేది మాట్లాడుకుంటున్నారు. అల్టిమేట్గా 60% పైన షోస్ గుంటూరు కారానికి పడిపోతాయి. రిమైనింగ్ 40 హనుమాన్కి షేర్ చేస్తే ఆ మర్నాడు వచ్చే సైంధవ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇక్కడ కొంచెం తగ్గుతాయి, కొంచెం తగ్గి సైంధవ్కి వెళ్తాయి. ఈగల్ లేదు కాబట్టి కొంత రిలాక్స్. ఈగల్ ఉంటే కనుక ఇంకా షేరింగ్ వెళ్ళేది, అది కొంచెం ఇబ్బంది కలిగేది. ఇక్కడ కేవలం షోస్ మాత్రమే.
షోస్ పెంచి వేస్తున్నారు. షోస్ పెంచి వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి 3 ఆటలు 4 ఆటలు ప్రతి స్క్రీన్లో దొరికే ఛాన్స్ ఉంది. అట్లా డిజైన్ చేశారు వాళ్ళు. కాబట్టి లాస్ ఎవరికి రాదు. ఒకవేళ ఏదన్నా సినిమా కొంచెం డల్ అయితే ఆ స్క్రీన్స్ ఎలాగో దీనికి వచ్చేస్తాయి. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమా వేస్తున్నారు ఈ హడావిడిలోనే. ఇది అందరూ ఊహించింది, ఒక డబ్బింగ్ సినిమా వస్తుంది డెఫినెట్గా. దాన్ని అంటే ఇప్పుడు ఈగల్ని ఎలాగైతే వెనక్కి పంపించారో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఓ చోట రిలీజ్ పెట్టుకుని ఉంటారు. ఆ రిలీజ్ ఇప్పుడు హనుమాన్తో ప్రాబ్లం కూడా అదే కదా, వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం మేము ఆ మార్కెట్ ప్రకారం డేట్ అనుకున్నామండి, ఆ డేట్కి వచ్చేస్తున్నామని చెప్పారు. దాన్ని లోకల్ మార్కెట్ ఇబ్బందులు రీత్యా కాదని చెప్పే పరిస్థితిలో వీళ్ళు లేరు. అలా అదే పరిస్థితి శివకార్తికేయన్ సినిమాకి కూడా. అది కూడా చిన్న సినిమాగానే రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఏమిటి పరిస్థితి అనేది ఒకవేళ బెటర్గా ఉంటే ఈ సినిమాల్లో ఏదైనా డల్ అయితే దానికి కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బయట పెద్ద హిట్ అని చెప్పేస్తున్నారు, కానీ థియేటర్స్లోకి వెళ్ళి చూస్తే జనాలకు అనిపించని పరిస్థితి ఉంది. ఈవెన్ సలార్ సినిమాకు కూడా సింగిల్ స్క్రీన్స్లో నిజానికి ఆ సినిమా హిట్ అయింది అని చాలా పెద్ద రేంజ్లో చెప్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైంది ఇప్పటికీ? 10 రోజులు దాటిందా? 15 రోజుల? 15 రోజులు దాటింది కదా. అయినప్పటికీ ఇంకొంచెం హెల్దీగా ఉండాలి థియేటర్స్, అంత హెల్దీగా లేవు, డల్గానే ఉన్నారు లోపల జనాలు. కాబట్టి సినిమా భవిష్యత్తు 10 రోజులు మ్యాక్సిమం. 10 రోజులు దాటితే సినిమా అద్భుతంగా ఉంటే తప్ప జనాలు అట్లా. ఇప్పుడు సలార్ సినిమాకు కూడా అభిమానుల రిపీట్ విజిట్స్ ఉండటం వలన ఆ డబ్బులు వచ్చినాయి. మామూలు ప్రేక్షకుడు రిపీట్ వెళ్ళట్లా. సాధారణ ప్రేక్షకుడు రిపీట్గా వెళ్తే సినిమాకి రెండోసారి మూడోసారి సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తే దాని రేంజ్ చాలా పెద్దదవుతుంది. ఆ వెళ్ళలేకపోవడానికి కారణం సినిమాలో ఉన్న సమస్యలే. కాబట్టి పెద్ద సినిమా అయినంత మాత్రాన్ని అదేదో ఇరగొట్టేస్తుంది అని అనుకోలేము. గుంటూరు కారాన్ని హనుమాన్ ఇరగొట్టేయచ్చు, చెప్పలేము. సైంధవు నాసామిరంగా ఈ సినిమాలన్నింటినీ ఆ డబ్బింగ్ సినిమా తినేయచ్చు సినిమాలో కంటెంట్ ఉంటే. వీటిలో కంటెంట్ ల్యాబ్స్ అయితే, లేకపోతే అన్ని సినిమాలకి డబ్బులు వస్తాయి. అన్ని సినిమాలకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనకు లాస్ట్ సంక్రాంతికి అర్థమైంది. వాల్చేరు వీరయ్యకి అలాగే వీరసింహారెడ్డికి రెండింటికి డబ్బులు భారీగానే వచ్చినాయి, ఎవరికి తక్కువేం రాలా. ఎవరి లెవెల్లో వాళ్ళకి. నిజానికి బాలకృష్ణ రేంజ్కి వీరసింహారెడ్డి కొంచెం ఎక్కువే కలెక్ట్ చేసింది అఖండతో పోలిస్తే. దాని మీద కొంచెం బిగ్ హిట్ కింద లెక్కేసుకోవాలి. దానికంటే తర్వాత వచ్చినటువంటి హ్యాట్రిక్ మూవీ భగవంత్ కేసరి ఇంకొంచెం ఎక్కువ చేసింది. దీనిలో వెళ్తున్నాడు ఆయన, ఆ ఎదుగుదలలో వెళుతున్నాడు. అది ఒక వ్యవహారం. కాబట్టి సంక్రాంతి పండగకి ఎందుకు పండగకి టార్గెట్ చేస్తారు సినిమాలు? అందరూ లీజర్గా ఉంటారు, పైగా ఇది 3 రోజుల పండగ. ఈ 3, 4, 5 రోజులు జనాలందరూ కొంచెం లీజర్గా ఉంటారు కాబట్టి థియేటర్లకు వచ్చేస్తారు, డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి కాన్ఫిడెన్స్తోనే ఇన్ని సినిమాలు రిలీజ్ పెట్టుకుంటారు మామూలుగా. ఇది ఇప్పటి వ్యవహారం కాదు, గతం నుంచి. ఇప్పుడు మల్టీ స్క్రీన్స్ వచ్చేసినాయి, మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి, మల్టీ స్క్రీన్స్ వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటున్నాం మనం. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్న రోజుల్లో కూడా 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి. 5గురు పెద్ద హీరోలు ఉంటే 5గురు సినిమాలు సంక్రాంతికి పడేవి. మరి ఆ రోజుల్లో ఎలా షేర్ చేసుకుంటారు స్క్రీన్స్ అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఒకే హీరో సినిమాలు కూడా వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ గారు నటించినటువంటి 2 దొంగలు అనే రాఘవేంద్రరావు గారి సినిమా, శోభన్ బాబు కృష్ణ, దానిలో యుద్ధం అని దాసరి గారి డైరెక్షన్లో కృష్ణరాజు కృష్ణ, ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. దానికి థియేటర్స్ ఇచ్చారు, దీనికి థియేటర్స్ ఇచ్చారు. అలా నడుస్తాయి, అలా నడిచాయి కూడా. కాబట్టి ఏ సినిమాలో దమ్ము ఉంటే అది ఆడుతుంది, దేనికి దమ్ము లేకపోతే అది వెళ్ళిపోతుంది. అది గొప్ప హీరోనా లేకపోతే అంతకుముందు పెద్ద పెద్ద హిట్స్ కొట్టినటువంటి డైరెక్టర్ అనేది చూడ్డు జనాలు. సినిమాలో
విషయం ఉందా, మనం థియేటర్లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ పొందామా లేకపోతే ఎమోషనలైజ్ అయ్యామా, ఈ రెండే చూస్తాడు ప్రేక్షకుడు. ఈ రెండిట్లో ఏది తేడా కొట్టినా ఆ మాట బయటకు వెళ్ళేటప్పుడు డివైడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. డివైడ్ టాక్ అని మనం మాట్లాడుకుంటాం ఇక్కడ కూర్చుని. సలార్ విషయంలో జరిగింది అదే. ఆ సినిమా అభిమానులకు ఎక్కింది కానీ ఆడియన్స్కి ఎక్కల. అది చూస్తున్నాం మనం, కలెక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతోంది అక్కడ. అందుకని సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమా ఉన్నప్పటికీ దిల్ రాజు ఏదో అన్యాయం చేశాడు అని అనుకోనక్కర్లేదు. ఆయనకి సంబంధించిన ప్రయత్నం ఆయన చేశాడు, అంతవరకే. అయితే వ్యాపారమే ప్రధానం ఇక్కడ ఎవరికైనా. ఎవరి వ్యాపారం వాళ్ళది. ఇక్కడ ఇది కళాత్మక వ్యాపారం. సినిమా అనేది కళాత్మక వ్యాపారం. జనాల్ని భారీగా ఎంటర్టైన్ అయినా చేయాలి మీరు, లేదు ఎమోషనలైజ్ అయినా చేయాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ఆ సినిమా వెళ్ళిపోతుంది, పాస్ అయ్యి డబ్బులు తెచ్చేస్తుంది, లాభాలు వచ్చేస్తాయి. మీ సినిమా ఎంటర్టైన్ చేయక ఎమోషనలైజ్ చేయకపోతే మాత్రం ఎందుకు పనికిరాని సినిమాగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎటువంటి పెద్ద హీరోలకి కూడా తప్పలేదు. కృష్ణ గారిని పెట్టి రాఘవేంద్రరావు గారు మొదటిసారి తీసినటువంటి, ఆయన సోలో హీరోగా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన, అప్పటికి వసూళ్ల దర్శకుడు అని పేరు ఆయనకి. భలే కృష్ణుడు అనే సినిమా వాళ్ళ సొంత బ్యానర్లో కృష్ణని పెట్టి తీసాడు ఆయన. ఆ సినిమా సంక్రాంతికే రిలీజ్ అయింది, ఛాలెంజ్ రావుడు ఎన్టీ రామారావు గారి సినిమా మీద. భలే కృష్ణుడు పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఆ సినిమాలో కంటెంట్ జనాలకు కనెక్ట్ కాలేదు, ఫ్లాప్ అయింది. కృష్ణ ఉన్నాడు, రాఘవేంద్రరావు గారు, మొదటి కాంబినేషను, క్రేజీ కాంబినేషను. ఇంత హడావిడి ఉన్నప్పటికీ ఆ సినిమా నడవల, ఫ్లాప్ అయింది. అదే జరుగుతుంది ఎప్పుడైనా. కాబట్టి ఎవరు విన్నరు అనేది చూడాలి. దిల్ రాజు చేసినటువంటి మ్యాజిక్ ఏం లేదు, ఊరికనే ఆయన మీద అభాండాలు వేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.